మానవులు తమ పరిమితుల వల్ల సృష్టికర్త లక్షణాలను అలా విడగొట్టేశారు. అయితే ఇక్కడే మనం ఇంకొక ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలి. ఖురాన్ మరియు ఇస్లాం తీసుకొచ్చే అసాధారణమైన స్పష్టత ఏమిటో మనం గమనించాలి. చెప్పండి, అది ఎలా ఈ గ్యాప్ని ఫిల్ చేస్తుంది? బేసిక్గా ఇస్లాం చేసే పనేమిటంటే ఆ ముక్కలైపోయిన చిత్రాన్ని, ఆ విడిపోయిన లక్షణాలను మళ్లీ ఒకే గొడుగు కిందకు తీసుకువస్తుంది. దేవుని గురించి మనుషులు పెట్టుకున్న కన్ఫ్యూజన్స్ అన్నింటినీ పక్కకి నెట్టేసి సంపూర్ణ ఏకత్వం, దీన్నే తౌహీద్ అంటారు, ఆ సంపూర్ణ ఏకత్వం వైపుకు మన దృష్టిని మళ్లిస్తుంది. ఖురాన్ చాలా క్లియర్గా చెప్తుంది, ఈ విశ్వంలో సృష్టికి ఒక దేవుడు, పోషణకు మరో దేవుడు లేరు, అన్నీ ఆ అల్లా లక్షణాలే అని. అంటే ఆ లక్షణాలకు పేర్లున్నాయి, కానీ శక్తులు వేరు కాదు అని స్పష్టం చేస్తోందా? మన సోర్సెస్లో దేవుని పేర్ల గురించి ఒక లిస్ట్ ఉంది కదా, వాటి గురించి కొంచెం వివరించగలరా? ఖచ్చితంగా. ఇస్లామిక్ ట్రెడిషన్లో దేవునికి 99 పేర్లు లేదా లక్షణాలు ఉన్నాయని చెబుతారు. ఉదాహరణకు అల్ ఖాలిక్ అంటే సృష్టికర్త. ద క్రియేటర్. అవును. అలాగే అర్ రజ్జాక్ మరియు అల్ కయ్యూమ్ అంటే సమస్త సృష్టిని పోషించేవాడు మరియు నిరంతరం కనిపెట్టుకుని ఉండేవాడు. ఇంకోటి అల్ ముమీత్ అంటే మరణాన్ని ఇచ్చేవాడు లేదా ముగింపు పలికేవాడు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏమిటంటే ఇవి వేరువేరు దేవతలు కావు, మనుషులు తమ సౌలభ్యం కోసం సృష్టించుకున్న వేరువేరు శక్తులు అస్సలు కావు. ఇవన్నీ ఆ ఏకైక దేవుని పరిపూర్ణమైన, ఎలాంటి లోపము లేని లక్షణాలు. వావ్! అంటే ఇతర సంప్రదాయాలు ఈ లక్షణాలను వేరు చేసి ఆ ఏకత్వాన్ని ఒక విధంగా డైల్యూట్ చేసిన చోట ఇస్లాం దాన్ని తిరిగి రీస్టోర్ చేసిందన్నమాట.